హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సిఐఎస్ఎఫ్ అనమాట, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 451 కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 23 జనవరి 2023 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 22 ఫిబ్రవరి 2023 అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ టోటల్గా 451 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ DCPO అయితే ఈరోజు 23 జనవరి 2023 అయితే యాక్టివేట్ అయితే అయింది. దీని మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మొదట మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడైతే క్లిక్ చేయాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిఐఎస్ఎఫ్ అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. CISF.RECTT.in. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోతే ఇది తీసుకోవచ్చు. వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద 10th క్లాస్ అనమాట. 10th క్లాస్లో ఉన్నటువంటి మీ యొక్క పేరైతే ఇవ్వాలి. మిస్టర్, మిస్సెస్, శ్రీ అలాంటివి అయితే ఏం ఉపయోగించకూడదు. డైరెక్ట్గా మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సేమ్ నేమ్ అయితే ఇక్కడ వెరిఫై చేయాలి. ఇంకా హ్యావ్ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్, ఈ నేమ్ ఎప్పుడన్నా మార్చుకున్నారా అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఆటోమేటిక్గా ఇదైతే ఎస్లో ఉంది. ఇంకా చేంజ్ చేసుకుంటే ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే కనుక అవసరం లేదు. ఇది ఎస్ అంటేనే యాక్టివేట్ అవుతుంది, లేకపోతే ఉండదు. నో అంటే యాక్టివేట్. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఎస్ 10th క్లాస్ అనమాట. మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చేయాలి. సెకండ్ టైం ఇక్కడ మదర్స్ నేమ్ ఇవ్వాలి. సేమ్ మదర్ నేమ్ ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి దీని నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత అంటే డే అనమాట. అలాగ వరుసగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ అగైన్ మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేలా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి అగైన్ సెకండ్ టైం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మనం ఇచ్చినవన్నీ ఇక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అదైతే ఇక్కడ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇలాగైతే పాపప్ విండో వచ్చింది. వన్స్ ఫామ్ సబ్మిటెడ్ యూ కెనాట్ మోడిఫై ఎనీ డేటా లేటర్, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతున్నారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవి ఇచ్చాం మనం. ఇవైతే మనకి ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం అనమాట. ఇవి వెనక మనం రాంగ్ ఇస్తే కనుక తర్వాత మనకి ఇంకా కమ్యూనికేషన్ అయితే ఉండదు. కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు బాగున్నాయి అనుకుంటే. Greetings, you are successfully registered with the CISF online recruitment registration ID and password sent to your registered mobile number and email ID కైనా వచ్చినాయని చెప్తున్నారు. మన ఈమెయిల్కి తర్వాత మొబైల్కి అయితే ఈ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చాయి. మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ బటన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నెక్స్ట్ అయితే వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. అది ఇక్కడ ఎంటర్ చేసి మనం జనరేట్ ఓటీపీ అని మన ఓటీపీ అయితే వెరిఫై అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఎంటర్ మొబైల్ ఓటీపీ, అలాగే ఎంటర్ ఈమెయిల్ ఓటీపీ, ఈ రెండు మనం వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగైతే వచ్చింది. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్, యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అయ్యాము. ఇంకా మనం ఈ వెరిఫై మొబైల్ ఈమెయిల్ ఐడి కూడా చేసాము. ఇంకా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది మనకి ఈమెయిల్కి, ఆ పాస్వర్డ్ కూడా వచ్చింది. దాంతో అయితే మనం లాగిన్ అవ్వాలి. ఒకవేళ కనుక అది ఫర్గాట్ అయితే కనుక ఈ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే తీసుకోవాలి. ఇంకా దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. కానిస్టేబుల్ డ్రైవర్ DCPO ఇలాగైతే వచ్చింది. మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇంకా ఈ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది. నోటీస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ CT అంటే కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ CT DCPO ఇలా అయితే వచ్చింది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా
ఇట్లాగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట. మనకి ఇక్కడ సిగ్నేచర్ 10 to 20 KB మధ్య అయితే ఈ డైమెన్షన్స్లో అయితే ఈ అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఫోటోగ్రాఫ్ సంబంధించి కూడా మనం 20 to 50 KB మధ్య 3.5 into 4.5 centimeters అయితే మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫోటో అయితే ఈ 3 months లోపు తీసుకున్నది అయితే ఉండాలి. అదైతే మనం ఈ ఫోటో మీద అయితే ప్రింట్ చేయాలి క్లియర్గా. ఇంకా ఇక్కడ మనం 10th class అంటే మెట్రికులేషన్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే మనం 1 MB వరకు అయితే ఇది కూడా అప్లోడ్ అయితే చేయాలి. కిందకు వచ్చేయాలి, మనం ఇక్కడ కంటిన్యూ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో అయితే ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానిస్టేబుల్ డ్రైవర్, ఇంకోటేమో కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనమాట. దీనికి మన ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు, ఏది కావాలంటే అది ఇట్లాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన నేమ్, ఫాదర్స్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసాము, మన మదర్స్ నేమ్ ఇచ్చాము. కేటగిరీ అయితే జనరల్, ఓబీసీనా ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జనరల్ అయితే జనరల్, ఇంకా మేల్ ఫీమేల్ ఇదైతే ఆల్రెడీ ఇచ్చాము మనం. ఇంకా కిందకు వచ్చేస్తే కనుక 10th class మామూలుగా చదువుకుంటే కనుక సివిల్ పెట్టుకోవాలి. ఆర్మీ అయితే కనుక ఇది అయితే తీసుకోవాలన్నమాట. వాళ్ళైతే కనుక ఇక్కడ ఆర్మీ గ్రాడ్యుయేషన్ అదైతే ఇవ్వాలి. సివిల్ అయితే కనుక జనరల్ ఏమీ అవసరం లేదు. ఇంకా సివిల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. మనకి 12th class, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదైతే మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసరికి మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే మనకి 10th class అనేది మనకి ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మనం సివిల్ అని తీసుకుంటే ఇలాగైతే వచ్చింది. మనకి ఇంటర్మీడియట్ ఉంటే ఇది తీసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ ఉంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఈ గుజరాత్ రైట్స్ చిల్డ్రన్ అయితే ఎస్పెక్ట్ అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా హిల్ ఏరియాస్ కొండ ప్రాంతాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, వాళ్ళైతే కనుక ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా మీరు కనుక ఈ CISFలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా వెదర్ యు ఆర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే PSUలో కానీ ఇంకా అటానమస్ బాడీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. మోల్స్ 10th class సర్టిఫికేట్లు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్, విలేజ్, వార్డ్, పోస్ట్, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్ అనమాట. ఇలాగే మనం ఇది టిక్ ఆన్ చేస్తే ఈ పర్మనెంట్ అడ్రస్ కూడాను ఈ కరస్పాండెన్స్ అడ్రస్లోకి అయితే వచ్చేస్తుంది. డిఫరెంట్ అయితే మనం ఇది కూడా అయితే ఫిల్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక విత్ STD కోడ్ ఇలాగైతే ఇవ్వాలన్నమాట. అలాగా పూర్తిగా, లేకపోతే అవసరం లేదు, వదిలేయచ్చు. ఇంకా మనకి డ్రైవింగ్ లైసెన్స్, మనకి 3 లైసెన్సెస్ అయితే కావాలన్నమాట. దానికి సంబంధించినటువంటి లైసెన్స్ నెంబరు, ఎప్పుడు ఇష్యూ చేశారు, ఇంకా నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, RTO అని ఎవరు ఇష్యూ చేశారు, ఇవైతే మెన్షన్ చేయాలి. మనకి 3 అయితే ఉన్నాయి. ఫస్ట్ది మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ నెంబరు, రెండోది లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ నెంబరు, అలాగే థర్డ్ టైప్ ఆఫ్, మూడోది హెవీ మోటార్ వెహికల్ లేదంటే కనుక ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ నెంబర్, ఇవైతే మెన్షన్ చేయాలి. ఇంకా టైప్ ఆఫ్ ID, ఆధార్ కార్డా, ఓటర్, పాన్ కార్డా, దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ మీద మనం ఫోటో తీయించుకున్న డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయాలి. అదైతే మనం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఇంకా మన మీద ఏదైనా కోర్ట్ అఫెన్సెస్ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. మనం ఎప్పుడైనా డిస్మిస్ అయితే ఈ జాబ్స్ నుంచి అలాగా ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇవన్నీ నో పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇంకా హ్యావ్ యూ సర్వీసెస్ ఎవర్ బీన్ టెర్మినేటెడ్ వైల్ ఆన్ ప్రొబేషన్ పీరియడ్లో మనం ఎప్పుడైనా టెర్మినేట్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇది నో పెట్టుకోవాలి. ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి, మనం చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం ఎడిట్ అప్లికేషన్ తీసుకోవాలి, లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మై కన్సిడర్ అని వచ్చింది. ఓకే అన్నాం. మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనమాట, అప్లోడ్ మెట్రికులేషన్ 10th class PDFలో మనం ఇక్కడ 1 MB వరకు అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ 10th class
ఇది కూడా మనకి 1 MB, ఇది కూడా 10th క్లాస్. ఇదంటే డేట్ ఆఫ్ బర్త్ కోసము, ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం 10th క్లాస్. ఇదైతే అప్లోడ్ చేయాలి 1 MB వరకు. ఇంకా ఫోటో మీద అయితే మనం 3 months లోపు తీసుకున్నది అయితే ఉండాలి. ఫోటో మీద డేట్ అయితే ఉండాలి. అలాగే మనం ఇక్కడ 50 KB వరకు జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ కూడా మనకి 20 KB వరకు ఈ జేపీజీలో అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నీ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసాం. ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఆ పేమెంట్ అయితే వచ్చింది. చెక్ ప్రొసీడ్ టు పే అని వచ్చింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అన్నాము. ఇక్కడ మనకి SBI ఇదైతే వచ్చింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. సపోజ్ మన దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటే ఇదైతే క్లిక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మనకి గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ OTP వెరిఫై చేసి ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి CISFకి సంబంధించి 451 డ్రైవర్ కానిస్టేబుల్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.